జూలై 7వ తేదీన యుఎస్ఏ ఇరాన్ మధ్య మళ్ళీ యుద్ధం స్టార్ట్ అయింది అన్న విషయం మనందరికీ తెలుసు. అయితే ఈసారి ఇరాన్ ఇజ్రాయెల్పై దాడి చేయడం లేదు. మీరు జాగ్రత్తగా గమనించి ఉంటే ఈసారి ఇరాన్ సౌదీ అరేబియాపై, ఒమాన్ యొక్క షిప్స్పై, కువైట్, జోర్డాన్, సిరియాపై దాడి చేస్తోంది తప్పితే తేల్ అవీవ్పై ఒక్కటంటే ఒక్క మిజైల్ను కూడా ఫైర్ చేయలేదు. ఇజ్రాయెల్పై ఒక్కటంటే ఒక్క డ్రోన్ను కూడా ఫైర్ చేయలేదు. ఇరాన్ ముల్లాలు ప్రతీకారాన్ని మర్చిపోయారా? ఫిబ్రవరి 28 రాయతుల్లా ఖమేనీ గారిని చంపేసిన వెంటనే కామ్లో ఉన్న ముల్లాలు ఒక ఫత్వాను జారీ చేశారు. ఆ ఫత్వాలో ఏముంటుంది అంటే ఇజ్రాయెల్ను హిస్టరీ నుండి, జాగ్రఫీ నుండి తీసివేయాలి, అంటే ఇజ్రాయెల్ అనే ఒక దేశం ఉండకూడదని చెప్పి ఫత్వాను జారీ చేశారు. ఆ తర్వాత మార్చ్ 1st వీక్ నుండి ఇరాన్ ఇజ్రాయెల్నే టార్గెట్ చేసి ఇజ్రాయెల్ పైనే దాడులు చేసుకుంటూ పోయింది. యాక్చువల్లీ ఖమేనీ గారిని చంపింది ఇజ్రాయలీ ఫైటర్ జెట్సే. ఫిబ్రవరి 28 యుద్ధంలో యుఎస్ఏ పెద్దగా అంటే ఫ్రంట్ రన్నర్గా ఏమీ లేదు, మొత్తం గేమ్ ఆడింది ఇజ్రాయెలే. బట్ జూలై 7న మళ్ళీ యుద్ధం స్టార్ట్ అయినప్పుడు ఇరాన్ ఇజ్రాయెల్ పైనే దాడి చేయడం లేదు. ఇజ్రాయెల్ను చూసి ఈసారి ఇరాన్ భయపడుతోందా? సెకండ్ ఏంటి అంటే ఇజ్రాయెల్ యొక్క ఫినాన్స్ మినిస్టర్ అయిన స్మోట్రిక్ గారు ఏమంటారు అంటే వీ హ్యావ్ నో ఇంట్రెస్ట్ టు జాయిన్ ద వార్ అంటారు. అంటే ఈ యుద్ధంలో యుఎస్ఏకు హెల్ప్ చేయడంలో మాకు ఎటువంటి ఇంట్రెస్ట్ లేదు, మేము ఎంత చేసినా మాకు యుఎస్ఏ క్రెడిట్స్ ఇవ్వదు, మమ్మల్ని జూనియర్ పార్ట్నర్గానే చూస్తుంది, కాబట్టి మేమెందుకు యుద్ధంలో జాయిన్ అవ్వాలి అని ఇజ్రాయెల్ అంటోంది. నెక్స్ట్ ఇరాన్లో ఉన్న ముల్లాలు పొలిటీషియన్స్తో కొట్లాడుతున్నారు. ఇరాన్ ప్రెసిడెంట్ మసూద్ పెజెష్కియాన్ గారు ఎలాగైనా డిప్లొమాటిక్గా మాట్లాడి సెటిల్ చేసుకుందాము, సీజ్ఫైర్ చేద్దాము, యుద్ధాన్ని ఆపేద్దాము, మళ్ళీ వ్యాపారాలు చేసుకుందాము, అంటే శాంక్షన్స్ ఎత్తివేసిన తర్వాత ఆయిల్ను ప్రపంచ దేశాలకు అమ్మి ఇరాన్ యొక్క ఆర్థిక వ్యవస్థను మెరుగుపరుద్దాము అని చెప్పి పెజెష్కియాన్ గారు ఆలోచిస్తూ ఉంటే కామ్లో కూర్చున్న మిల్లాలు అండ్ ఈ ముస్తాబా ఖమేనీ వీళ్ళందరూ ఏమంటారు అంటే మీరు యుఎస్ఏతో ఎంగేజ్ అవ్వద్దు, సీజ్ఫైర్ చేయొద్దు, హార్డ్ లైన్గా ఉండాలి, యుఎస్ఏతో యుద్ధం చేయాలి, యుఎస్ఏను ఓడించాలి, మిడిల్ ఈస్ట్ మొత్తంలో యుఎస్ఏ సైన్యం ఉండకుండా చేయాలని చెప్పి ఈ పొలిటీషియన్పై ఒత్తిడి పెడుతున్నారు. సో ఇరాన్లో ఇంటర్నల్ కూ జరుగుతోంది. యాక్చువల్లీ ఈ యుద్ధం ఎందుకు స్టార్ట్ అయింది? ఇరాన్ అణ్వాయుధాలు స్టార్ట్ చేస్తోంది అని చెప్పి ఇజ్రాయెల్ యుఎస్ఏకు కంప్లైంట్ ఇచ్చింది. లాస్ట్ ఇయర్ 12 డే వార్ చేసుకున్నారు. యుఎస్ఏ ఇరాన్ యొక్క న్యూక్లియర్ సైట్స్పై B-2 బాంబర్ ద్వారా దాడి చేసింది. ఆ దాడి తర్వాత కూడా 400 కేజీల యురేనియం ఇరాన్ దగ్గర ఉంది. ఇది దాదాపు 90% ఎంట్రీచ్ అయి ఉంది. ఇది వాడి ఇరాన్ దాదాపు 10 వరకు బాంబ్స్ను 2 వీక్స్లో తయారు చేసుకుంటుంది అని చెప్పి బెంజమిన్ నేతన్యాహు కంప్లైంట్ ఇచ్చిన తర్వాతే ఇరాన్పై యుద్ధం జరిగింది. ఖమేనీ గారిని చంపేశారు. ఇరాన్ ఎందుకు ఇజ్రాయెల్పై దాడి చేసింది అంటే ఇజ్రాయెల్ పాలస్తీన్ యొక్క భూమిని ఆక్రమిస్తోంది, గాజాపై యుద్ధం చేస్తోంది, హమాస్ను అణిచివేసింది లేదా హమాస్ యొక్క పెద్దలను చంపేసింది అని చెప్పే ఇరాన్ ఇజ్రాయెల్పై దాడి చేసింది. యాక్చువల్లీ యుద్ధం ఇజ్రాయెల్ అండ్ ఇరాన్ మధ్య. హమాస్కు ఇరాన్ ప్రాక్సీగా హెల్ప్ చేసింది, హమాస్కు ఇరానే ఫండ్ చేసింది, అక్టోబర్ 7, 2023 అటాక్ చేయించింది కామ్లో కూర్చున్న ముల్లాలే. ఖమేనీ గారే మెయిన్ హెడ్ మాస్టర్ అని చెప్పే ఇజ్రాయెల్ ఇరాన్పై ఎన్నో నిందలేసింది అండ్ ఇరాన్ కూడా బాగానే ఇజ్రాయెల్ను టార్గెట్ చేసింది. సో ఈ విధంగా ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య స్టార్ట్ అయిన యుద్ధం ఇప్పుడు సున్నీ షియా యుద్ధంగా మారిపోయింది. ఇప్పుడు ఇజ్రాయెల్పై ఇరాన్ దాడి చేయడం లేదు, అసలు ఒక్కటంటే ఒక్క మిజైల్ కూడా ఫైర్ చేయడం లేదు. ఇప్పుడు యుద్ధం సున్నీ షియాగా మారిపోయింది. ఇజ్రాయెల్ ఎందుకు వీ డోంట్ హ్యావ్ ఇంట్రెస్ట్ టు జాయిన్ ద వార్ అంటోంది అంటే జూన్ 17న డొనాల్డ్ ట్రంప్ ఒక పెద్ద మనిషిలాగా వచ్చేసి షెహబాజ్ షరీఫ్ అండ్ నాసీం మునీర్ను పెట్టుకొని సీజ్ఫైర్ చేశాడు. ఇజ్రాయెల్ను సంప్రదించకుండానే సీజ్ఫైర్ చేసుకున్నాడు. అక్కడికి బెంజమిన్ నేతన్యాహు చెబుతూనే ఉన్నాడు, ఈ సీజ్ఫైర్ మాకిష్టం లేదు, ఇంకా లెబనాన్లో హెజ్బుల్లా ఉగ్రవాదులు అలాగే ఉన్నారు, మీరు అలా ఎలా సీజ్ఫైర్ చేసుకున్నారు అని చెప్పి బెంజమిన్ నేతన్యాహు ఎంత చెప్పినా కూడా డొనాల్డ్ ట్రంప్ వినలేదు. జూన్ 17 సీజ్ఫైర్ అయిన వెంటనే ఇజ్రాయెల్ కావాలనే లెబనాన్పై దాడి చేసింది. ఆ తర్వాత జేడీ వ్యాన్స్ హుటాహుటిన వచ్చేసి ఐ థింక్ సౌదీ అరేబియాకు వచ్చేసి ఏమంటాడు, ఇజ్రాయెల్ సీజ్ఫైర్ను ధిక్కరిస్తోంది, ఇజ్రాయెల్కు అమెరికా అంటే గౌరవం లేదు, ఇజ్రాయెల్కు ఇంత హెల్ప్ చేసిన విశ్వాసం లేదు, సీజ్ఫైర్ చేసుకున్న వెంటనే లెబనాన్పై దాడి చేసి సీజ్ఫైర్ను చెడగొట్టింది, మేము లేకపోతే ఇజ్రాయెల్కు ఎవరూ లేరు, ప్రపంచంలో అందరూ ఇజ్రాయెల్ను చీదరించుకుంటుంది, ఇజ్రాయెల్ యొక్క ఏకైక ఆలీ అమెరికానే అని చెప్పి జేడీ వ్యాన్స్ ఇజ్రాయెల్ యొక్క ఆత్మ గౌరవాన్ని, ఇజ్రాయెల్ యొక్క ఐడెంటిటీను దెబ్బతీసే విధంగా మాట్లాడి వెళ్ళాడు. ఆ తర్వాత బెంజమిన్ నేతన్యాహు ఒక్కటే అన్నాడు,
ఇజ్రాయెల్కు అమెరికా తప్పితే ఎవరూ లేరు అనుకోవద్దు. మా వెనక ఇండియా ఉంది. మేము ఇండియాతో కలిసి జాయింట్గా డిఫెన్స్ ఎక్విప్మెంట్స్ తయారు చేసుకుంటాము. ఐరన్ డోమ్కు కావాల్సిన యాంటీ మిజైల్స్ను మేము ఇండియాలోనే తయారు చేసుకుంటాము. మాకు యూఎస్ఏ యొక్క అవసరం లేదు. యూఎస్ఏకే మా యొక్క అవసరం ఉంది. యూఎస్ఏలో దాదాపు 25% యూదులే అని చెప్పి ఇండైరెక్ట్లీ యూఎస్ఏకు చిన్నగా ఒక ట్రీట్మెంట్ ఇచ్చాడు. ఆ తర్వాత డొనాల్డ్ ట్రంప్ ఏమంటాడు, ఇజ్రాయెల్ అనేది మాకు ఒక జూనియర్ పార్ట్నర్ లాంటిది, ఒక జూనియర్ యాలీ లాంటిది. ఆ బెంజమిన్ నేతన్యాహుకు మతి స్థిమితం లేదు. వాట్ ద ఫక్ ఈజ్ డూయింగ్, వై ఈజ్ అటాకింగ్ లెబనాన్, అదెందుకు చేశారు, ఇదెందుకు చేశారు అని చెప్పి ఇదే అమెరికా ఇజ్రాయెల్పై అప్పుడే నిందలు వేసింది. అసీం మునీర్, షేబాజ్ షరీఫ్లు వీళ్ళు యుద్ధాన్ని ఆపేస్తారు, ఇరాన్ను ఒప్పిస్తారు, షియా ముల్లాలను ఒప్పించేస్తారు, ఇక ఈ మిడిల్ ఈస్ట్లో శాంతిని వీళ్ళే తీసుకొస్తారు అన్నట్లు పెద్ద ఏదో ఒక గాడ్ లాగా మాట్లాడాడు డొనాల్డ్ ట్రంప్. కట్ చేస్తే ఏమైంది, June 17 సీజ్ఫైర్ చేసుకున్నారు, రైట్. July 6న ఒమాన్ దగ్గర, ఒమాన్ యొక్క సముద్ర తీరం గుండా వెళ్ళే షిప్స్పై ఖతర్, ఒమాన్ అండ్ సదరన్ అమెరికా యొక్క షిప్ పై కావాలనే ఇరాన్ దాడి చేసి స్ట్రైట్ ఆఫ్ హర్మూజ్లో అందరూ మాకే టోల్ కట్టాలి, హర్మూజ్లో ఆల్టర్నేటివ్గా ఒమాన్ అలా ఎలా రూట్ కట్టుకుంది, మీ ఇష్టమా, ఇది మా రాజ్యం అని చెప్పి ఇరాన్ దబాయింపుగా మాట్లాడేసరికి డొనాల్డ్ ట్రంప్ యొక్క ఈగో హట్ అయింది. సీజ్ఫైర్ చేసుకున్న తర్వాత కూడా హర్మూజ్కు వెళ్తున్న షిప్స్పై దాడి చేస్తావా అంటే మా యొక్క సీజ్ఫైర్నే ధిక్కరిస్తారని చెప్పి డొనాల్డ్ ట్రంప్ యుద్ధాన్ని స్టార్ట్ చేశాడు. July 8 యుద్ధం స్టార్ట్ అయింది. ఆ తర్వాత యూఎస్ఏ ఆర్మీ రంగంలో దిగింది, సెంట్కామ్ రంగంలో దిగింది. యూఎస్ఏ స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ను బ్లాక్ చేసింది. ఇరాన్ యొక్క సైట్స్పై దాడి చేసుకుంటూ పోయింది. ప్రతిదాడిగా ఇరాన్ కువైట్, బెహ్రీన్పై దాడి చేస్తోంది తప్పితే ఇజ్రాయెల్పై దాడి చేయడం లేదు. ఇక్కడ ఇరాన్ ఇజ్రాయెల్ను చూసి భయపడుతోంది. బికాజ్ మీరు చూసుకోండి, లాస్ట్ ఇయర్ కూడా 12 డే యుద్ధంలో ఇరాన్ డైరెక్ట్గా ఇజ్రాయెల్నే టార్గెట్ చేసింది. February 28 స్టార్ట్ అయిన యుద్ధంలో కూడా ఇరాన్ ఇజ్రాయెల్నే టార్గెట్ చేసింది. బట్ ఈసారి టార్గెట్ చేయడం లేదు. ఎందుకంటే ఇజ్రాయెల్ అమెరికా మధ్య పడడం లేదు. ఈ టైంలో ఇజ్రాయెల్ను గెలిగితే 2 ఫ్రంట్ వార్ను స్టార్ట్ చేయాలి. ఒక పక్క గల్ఫ్ నేషన్స్లో ఉన్న యుఎస్ఏ మిలిటరీ బేసెస్, ఖతార్లో ఉన్న సెంట్కామ్, యుఎస్ఏ ఫైటర్ జెట్స్ను ఎదుర్కోవాలి. ఇంకొక పక్క అటు సైడ్ నుండి ఇజ్రాయలీ ఫైటర్ జెట్స్, ఇజ్రాయలీ ఆర్మీను కూడా ఎదుర్కోవాలి. 2 ఫ్రంట్ వార్ ఎందుకు లేని చెప్పి ఇరాన్ సున్నీ దేశాలపై దాడి చేస్తుంది, తోటి ముస్లిం దేశాలపై దాడి చేస్తున్నారు. యుద్ధం స్టార్ట్ అయింది ఎందుకు, యూదులు అరబ్స్ ను అణిచివేస్తున్నారు, యూదులు పాలస్తీన్ భూభాగాన్ని కాజేస్తున్నారు అని చెప్పే అంటే బేసిక్ పాయింట్, థీమ్ ఆఫ్ దిస్ వార్ ఇస్ ఇదే. ఇజ్రాయెల్ పై ద్వేషంతోనే ఈ ముల్లాలు యుద్ధాన్ని స్టార్ట్ చేశారు. ఇప్పుడు వీరి యొక్క మెయిన్ ఎజెండాను పక్కన పెట్టి తోటి సున్నీ దేశాలపై దాడి చేస్తున్నారు. ఎందుకు దాడి చేస్తున్నారు అంటే సున్నీ దేశాలంట అమెరికన్ బేసెస్ కు ఆశ్రయం ఇచ్చారంట, సున్నీ దేశాలంట అమెరికన్ ఆర్మీకు ఆశ్రయం ఇచ్చారంట. అయితే ఇరాన్ చైనా యొక్క GPS వాడడం లేదా, చైనా యొక్క ఫైటర్ జెట్స్ ను వాడడం లేదా, ఇరాన్కు సీక్రెట్గా జిన్జియాంగ్ నుండి టెహ్రాన్ మషాద్కు ఒక రైల్వే లింక్ ఉంటుంది, అక్కడ నుండి చైనా యుద్ధ ఆయుధాలను సప్లై చేయడం లేదా, ఇరాన్కు బ్యాక్ డ్రాప్ లో చైనా అండ్ రష్యా సపోర్ట్ చేయడం లేదా, అలాగే సున్నీ దేశాలకు కూడా అమెరికా సపోర్ట్ చేస్తోంది. గల్ఫ్ దేశాల్లో చూసి ఎందుకంత కుళ్ళుకుంటున్నారు, ముఖ్యంగా దుబాయ్ని చూసి ఎందుకంత కుళ్ళుకుంటున్నారు. ఇరాన్ యొక్క సోషల్ మీడియా హ్యాండిల్స్ ఏమంటాయి అంటే రన్ అవే ఫ్రమ్ దుబాయ్, రన్ అవే ఫ్రమ్ సౌదీ అరేబియా అని చెప్పి వీళ్ళు అక్కడున్న ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. కావాలనే ఇండియన్ సీఫ్రర్స్ ఉన్న షిప్స్ పై దాడి చేయడం, ఈ ఇష్యూను ఇంటర్నేషనలైజ్ చేయడానికే సీఫ్రర్స్ ఉన్న షిప్స్ పై దాడి చేస్తుంది. సౌదీ అరేబియా అమెరికాతో న్యూక్లియర్ డీల్ చేసుకుంది. ఇప్పుడు సౌదీ అరేబియా కూడా న్యూక్లియర్ ఎన్రిచ్మెంట్ చేసుకుంటుందంట. యురానియంను 5 to 6% ఎన్రిచ్ చేసుకుంటే దాన్ని విద్యుత్తును ఉత్పత్తి చేయడానికి వాడుకోవచ్చు. అదే 90% కనుక దాన్ని ఎన్రిచ్ చేస్తే అటువంటి యురానియంను ఆటోమ్ బాంబ్ లో వాడతారు అన్నమాట. ఆటోమ్ బాంబ్స్ ను తయారు చేయాలి అని ఉంది. యుఏఈ కూడా డెఫినెట్ గా ఆటోమ్ బాంబ్స్ ను తయారు చేస్తుంది. నేను Day 1 నుండి చెబుతోంది ఇదే. ఇరాన్ ప్రజలు 1970s కంటే ముందు ఇజ్రాయెల్ తో చాలా మంచిగా ఉండేవారు. యాక్చువల్లీ ఇరాన్ అండ్ ఇజ్రాయెల్ మిత్ర దేశాలుగా ఉండేవి. ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటి అంటే ఇక్కడ పాలస్తీన్ కాజ్ అనేది ఒక సాకు మాత్రం. బ్యాక్గ్రౌండ్ లో జరుగుతోంది ఏంటి అంటే సున్నీ షియా మధ్య కోల్డ్ వార్ జరుగుతోంది. గల్ఫ్ ను ఇస్లామిక్ సామ్రాజ్యాన్ని ఎవరు పాలించాలి అని చెప్పి యుద్ధం జరుగుతోంది. ఇది తెలియక చాలా మంది పాలస్తీన్ ఫ్లాగ్లు పట్టుకొని పాలస్తీన్ ప్రజల్ని అణిచివేస్తున్నారు. గాజా ఫ్లాగ్లు పట్టుకొని గాజాలో హోమోసైడ్ జరుగుతోంది, జెనోసైడ్ జరుగుతోంది, XY జరుగుతోంది అని చెప్పి ప్రొటెస్టులు చేస్తూ ఉంటారు. ముఖ్యంగా ఈ యుద్ధం గురించిన బ్యాక్ డ్రాప్ తెలియని వాళ్ళకి, మిడి జ్ఞానం ఉన్న వాళ్ళు ఏమనుకుంటారు అంటే ఇజ్రాయెల్ విలన్, ఇజ్రాయెలే హిట్లర్, ఇజ్రాయెలే ఇదంతా చేస్తోంది అని అనుకుంటూ ఉంటారు. బట్
నిజానిజాలు తెలుసుకోవాలి. మీరు పాలస్తీన్ ఫ్లాగులు పట్టుకొని ఉద్యమాలు చేసే ముందు లేదా గాజాను పొలిటిసైజ్ చేసే ముందు ఒక్క విషయం ఆలోచించండి. ఇక్కడ గల్ఫ్ లో జరుగుతోంది చైనా అండ్ యుఎస్ఏ మధ్య ఒక ప్రాక్సీ వార్, ఇరాన్ అండ్ సౌదీ మధ్య ఒక కోల్డ్ వార్ జరుగుతుంది. గేమ్ ను మీరు క్లియర్ గా అర్థం చేసుకుంటే ఇప్పుడు ప్రెసెంట్ డే లో గల్ఫ్ లో దాదాపు 50,000 అమెరికన్ సైనికులు ఉన్నారు. చైనాకు గల్ఫ్ దేశాల యొక్క మార్కెట్ కావాలి. చైనా గల్ఫ్ దేశాలతో ఎంగేజ్ అయ్యి తమ యొక్క డిఫెన్స్ ప్రొడక్ట్స్ ను అమ్మాలి అనుకుంటోంది. గల్ఫ్ దేశాలతో కాంట్రాక్ట్స్ చేసుకొని ఆయిల్ ను వెలికి తీయాలి అనుకుంటోంది. గల్ఫ్ దేశాలకు యురేనియం యొక్క టెక్నాలజీను, న్యూక్లియర్ పవర్ యొక్క టెక్నాలజీను అమ్మాలి అనుకుంటోంది. తమ యొక్క BRI ప్రాజెక్ట్ను గల్ఫ్ దేశాల వరకు ఎక్స్పాండ్ చేయాలి అనుకుంటోంది. ఎవరైతే గల్ఫ్ ను గెలుచుకుంటారో వాళ్ళే సూపర్ పవర్ అవ్వగలరు. మీరు చరిత్ర చూసుకోండి. UK గల్ఫ్ దేశాలను ఆక్రమించి పాలించింది, సూపర్ పవర్ గా ఉంది. అమెరికా గల్ఫ్ దేశాల్లో తమ యొక్క మిలిటరీ ప్రెజెన్స్ ను పెంచుకుంది, సూపర్ పవర్ గా ఉంది. చైనా సూపర్ పవర్ అవ్వాలి అంటే గల్ఫ్ దేశాల మార్కెట్ మొత్తం చైనా దగ్గర ఉండాలి. సో చైనా ఇండైరెక్ట్ గా ఇరాన్ కు సపోర్ట్ చేస్తుంది. ఇరాన్ కు యుద్ధ ఆయుధాలను, అడ్వాన్స్డ్ శాటిలైట్ ఇమేజరీని పంపి ఇరాన్ ద్వారా సున్నీ దేశాలపై దాడి చేయించి ఆ తర్వాత ఒక నేరేటివ్ ను సెట్ చేస్తోంది. సున్నీ దేశాలను అమెరికన్ బేసెస్ కాపాడలేకపోతున్నాయి, అమెరికా దగ్గర ఇప్పుడు పవర్ లేదు అని చెప్పి చైనా అట్ ద ఎండ్ ఆఫ్ ద డే రంగంలో దిగి ఇరాన్ అండ్ సౌదీ మధ్య సీజ్ ఫైర్ చేయించి లేదా ఇరాన్ అండ్ ఈ గల్ఫ్ దేశాల మధ్య సీజ్ ఫైర్ చేయించి తానేదో పత్తిలాగా బిహేవ్ చేసి నేనే యుద్ధాన్ని ఆపాను అని చెప్పి ఆ ఒక హీరో లాగా తనను తాను ప్రొజెక్ట్ చేసుకొని ఆ తర్వాత గల్ఫ్ దేశాలకు పెద్దన్న అవ్వాలి అని చైనా చూస్తాం. ఈ విషయం అర్థం కాక చాలా మంది పాలస్తీన్ ఫ్లాగులు పట్టుకొని గాజా ప్రొటెస్టులు చేసుకుంటా ఆల్ ఐజ్ అండ్ రాఫా అని చెప్పి దీన్ని పొలిటిసైజ్ చేయడానికి చూస్తున్నారు. ఇక్కడ ఒకవేళ నిజంగా ఇజ్రాయెల్ను అణిచివేయాలి, ఇజ్రాయెల్ను మ్యాప్లో లేకుండా చేయాలి అనుకుంటే ఇరాన్ ఎందుకని ఇజ్రాయెల్పై ఇప్పుడు దాడి చేయడం లేదు? నెక్స్ట్ ఇస్లామిక్ సామ్రాజ్యాన్ని ఎవరు శాసించాలి, మక్కా మదీనాలో ఎవరి రూలింగ్ ఉండాలి అని చెప్పి ఈ షియా ముస్లిం, సున్నీ ముస్లిమ్స్ ఇద్దరు కొట్లాడుతున్నారు. ఇప్పుడు ఈ యుద్ధం కాస్త సున్నీ షియా అయిపోయింది. ఇజ్రాయెల్ కోరుకుంది కూడా ఇదే. ఇజ్రాయెల్ ఏమంటుంది అంటే ఇరాన్ న్యూక్లియర్ వెపన్స్ తయారు చేయకుండా చూసుకునే బాధ్యత సున్నీ దేశాలది, మీరు పక్కనే ఉన్నారు కదా, మీరెళ్ళి యుద్ధం చేయండి, మీ బదులు మేమెందుకు యుద్ధం చేయాలని చెప్పి ఇజ్రాయెల్ ఎప్పుడు అంటుంటుంది. ఇజ్రాయెల్ UAE అబ్రహాం అకార్డ్స్ లో సైన్ చేశారు, సౌదీ కూడా యాక్చువల్లీ సైన్ చేయాలి, పాకిస్తాన్ కూడా అబ్రహాం అకార్డ్ లో సైన్ చేయాలి అని చెప్పి డొనాల్డ్ ట్రంప్ ఎన్నో ప్రపోజల్స్ తెచ్చాడు. అంటే సున్నీ ఇస్లామిక్ దేశాలన్నింటినీ ఇజ్రాయెల్ తో ఎంగేజ్ చేయించి షియాన్ ఒక్కటే బైపాస్ చేసేసి, అంటే సపరేట్ చేసేసి, ఐసోలేట్ చేసేసి ఈ విధంగా గేమ్ ఆడాలి అని చెప్పి ప్లాన్ చేశారు. దీని వెనుక ఎన్నో ఉన్నాయండి. ఇక్కడ ముస్తాబా ఖమేనీ బ్రతికున్నాడా చచ్చిపోయాడా అనేది ఎవరికి తెలియదు. తన తండ్రి చావుకు కూడా, అంటే ఫ్యూనరల్ కూడా ముస్తాబా ఖమేనీ రాలేదు. అతను అజ్ఞాతంలో ఉన్నాడా లేదా పైన ఉన్నాడా ఎవరికి తెలియదు. సో ఈ ముల్లాలు లేదా IRGC ఎవరో ఒక వ్యక్తి చెప్తే వింటోంది, చైనా చెప్తేనే వింటోంది. బికాజ్ ఇప్పుడు ఈ యుద్ధం యొక్క మ్యాట్రిక్స్ మొత్తం చేంజ్ అయిపోయి ఇరాన్ వర్సెస్ సున్నీ దేశాలు అయిపోయింది. అమెరికా కూడా కొన్ని రోజులు యుద్ధం చేస్తుంది, ఒక 20-30 మంది USA సైనికులు చచ్చిపోతే వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఇద్దరే కొట్టుకు చేస్తారు. సో దీని గురించిన మరిన్ని డీటెయిల్స్ ఇస్తూనే ఉంటాం. కాంటెంట్ నచ్చితే వీడియోను లైక్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్.